తిట్లు శాపనార్థాలు. ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు పరమ పాపిష్టివాడు. అందుచేత వాడికి ఎప్పుడూ దేవతలు కనిపించకపోయినా పిశాచాలు మాత్రం తప్పక కనిపిస్తుండేవి. పిశాచాలను చూస్తే మంచివాళ్ళు జడుచుకుంటారు, కానీ పాపిష్టి వాళ్లకు పిశాచాల భయం ఉండదు. ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఒక పేదరాలికి అప్పు ఇచ్చాడు. ఆ పేదరాలు 6 పిల్లల తల్లి. అకస్మాత్తుగా భర్త చనిపోయాడు. పిల్లలకు ఇంత గంజి కూడా కాచిపోయలేని స్థితిలో ఆవిడ 2 ఏళ్ల క్రితం వడ్డీ వ్యాపారి దగ్గర 30 రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది. మరుసటి ఏడు ఆమె పాత బాకీ చెల్లి వేయలేకపోగా మరొక 15 రూపాయలు అప్పు చేసింది. వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి, వడ్డీలకు మళ్ళీ వడ్డీలు కట్టి అంతా కలిపి 100 రూపాయలకు లెక్క తేల్చాడు. పేదరాలుండే ఇల్లు 100 రూపాయల కన్నా ఎక్కువ ఖరీదే ఉంటుంది. అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఒకనాటి ఉదయం పథకం ప్రకారం వీధిలోకి అడుగుపెట్టాడు. సరిగ్గా ఆ సమయానికే ఒక పిశాచం తన ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనబడింది. ఏమిటి గిరాకీ, ఇలా వస్తున్నావు? ఇవాళ మా ఊళ్ళో ఎవరికైనా మూడిందా ఏం అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో. పిశాచం నవ్వి, నిజమే, మీ ఊరు వచ్చి చాలా కాలమైంది. ఏమన్నా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను. నువ్వు ఎందాక అని అడిగింది. పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి, దాని మీద పెరిగిన వడ్డీ గురించి, తిరిగి చెల్లించలేని పేదరాలి పరిస్థితి గురించి పిశాచానికి చెప్పాడు. అబ్బా, 2 ఏళ్ళు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైందే. మీ మనుషులు మమ్మల్ని తెలియక ఆడిపోసుకుంటారు, కానీ మీలో మమ్మల్ని మించిన వాళ్ళు చాలామంది ఉన్నారే అన్నది పిశాచం. వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని కొంచెం కూడా ఆగ్రహించకపోగా మనసులో చాలా గర్వించాడు. ఇతరుల నుంచి ధనం పిండడంలో తానంత సమర్థుడైనది ఆయనకు తెలుసు. వారు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి ఒక పూరి గుడిసెలోంచి ఎవరో స్త్రీ తన కొడుకు మీద కోపడటం వినిపించింది. నేను పిశాచం మింగ, తలుపు జాగ్రత్తగా ముయ్యమని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞాపకం ఉండదేం? మాయదారి పిల్లి వచ్చి కాస్త వెన్నంత మింగిపోయింది అంటున్నది. ఇదిగో నీకు ఆహారం. ఆవిడ తన కొడుకును నీకు మింగబెడుతుందట, హాయిగా వెళ్ళి మింగు అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో. పిశాచం నవ్వి, అది మాట వరుసగా అన్నమాటే గాని ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకును నాకు ఇస్తానడం లేదు. ఇంత అనుభవం ఉన్నవాడిని నాకు ఆ పాటి తెలియదా అన్నది. మరి కొంత దూరం వెళ్ళాక ఒక చోట భార్యాభర్తలు ఒకరినొకరు కోపంతో తెగ తిట్టుకుంటున్నారు. ఒకరినొకరు నిన్ను పిశాచం మింగా అని తిట్టుకోవడం విని వడ్డీ వ్యాపారి పిశాచం కేసి తిరిగి, ఇది ఇంకా మంచి అవకాశం, ఒక్క దెబ్బతో 2 మింగవచ్చు అన్నాడు నవ్వుతూ. పిశాచం తల అడ్డంగా తిప్పి, అవి తిట్లే గాని నిజమైన శాపనార్థాలు కావు, ఆ సంగతి నీకు తెలీదు. మన దారిన మనం పోదాం పద అన్నది. వారు మరికొంత దూరం నడిచి పేదరాలు ఇల్లు చేరుకున్నారు. వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు. పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి, ఏం నాయనా అని పలకరించింది. మరేం లేదు పిన్ని, నీ బాకీ అసలు పాయిదాలు చేరి గొలుసు వడ్డీ లెక్కన 100 రూపాయలు అయ్యింది. ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెడుతుంది. ఈ 2 ఏళ్లలోనూ ఒక్క దమ్మిడి చెల్లి వేయకపోతేవి. నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే, ఇల్లు బాకీకి సరిపోతుంది. అందుచేత నువ్వు ఇవాళే ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లి వేసుకో. ఈ మాట చెప్పిపోదామని వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి. పేదరాలికి మండిపోయింది. నీ కొడుపు కాల, నేను పిశాచం మింగ 45 రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావట్రా, ఉండు నీ సంగతి చెప్తా అంటూ లోపలికి వెళ్ళింది. ఆవిడ వెనక్కు తిరిగిన మరుక్షణం పిశాచం వడ్డీ వ్యాపారిని గుడుక్కిన మింగి తన దారిని తాను వెళ్ళిపోయింది. పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చేయడానికి చీపురు కట్ట తీసుకుని వచ్చేసరికి బయట ఎవ్వరూ లేరు. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. ఇంతలోనే ఏమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపు వేసుకుంది.